సుబ్రహ్మణ్యం. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్ పెడతామని అనుకుంటున్నానండి. ఈరోజంతా నేను ఏం చేశాను ఇంట్లో అనేది మీకు వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. చాలా రోజులు అయిపోయింది డే వ్లాగ్ పెట్టేసి. ఈరోజు అయితే నేను ఇంట్లో ఏం వంటలు చేశాను ఏమి అనేది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి, వెళ్ళిపోదాం వీడియోలోకి. మా చెట్లో మల్లెపూలు పూసాయి కదండి, చూసారు కదా. ఇప్పుడు కట్టాను ఆ పూలను అయితే నేను జడేసి పెట్టేసుకున్నాను. చూడండి, చాలా ముద్దగా ఉంటాయండి. కొన్ని అయినా చాలా ముద్దగా అనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి పాలు కాస్తున్నానండి, టీ పెట్టుకుందాం అనేసి. ఇవి నిన్న తెచ్చుకున్న పాలు, ఈరోజు పాలు కూడా ఇంకా కాయాలి. నిన్నటి పాలని ఈరోజు తోడు పెట్టేస్తున్నాను, కొన్ని టీకి ఉంచేసుకొని. ఈరోజు తెచ్చిన పాలు ఆ బాటిల్లో ఉన్నాయి. ఈరోజు తెచ్చినవి రేపు, రేపు తెచ్చినవి ఎల్లుండి అలా వాడుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనకి గేదె పాలు కాబట్టి వెన్న మీగడ ఇవి రావాలంటే ఒక రోజంతా అలాగే ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం పాలు చల్లారిన తర్వాత తోడు పెట్టేస్తున్నాను. ఇది మధ్యాహ్నం కల్లా తోడు పేరుకునేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మా ఆయన కోసం నేను పొంగలి టిఫిన్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతేను. ఒక ఉల్లిపాయ, ఒక ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు అవి వేపేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని పెసరపప్పు, బియ్యం వాటిని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 3 విజిల్లు కానీ పెట్టుకున్నట్లయితే ఈజీగా పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. ఈరోజు టిఫిన్కి వచ్చేసి పొంగల్ చేశాను మా ఆయన కోసం. నేను వచ్చేసి రాగి జావ కాసుకున్నానండి. చాలా సింపుల్ అండి. ఒక స్పూన్తోనే నేను ఒక గ్లాస్ రాగి జావ అయితే కాసుకున్నాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేసేసుకోవాలి. నీళ్లు మరిగే లోపల మనం ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని దాంట్లో నీళ్లు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండిని వేసేసి ఒక 2-3 నిమిషాలు అలాగ తిప్పుకున్నట్లయితే అందులోనే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడైతే పొంగల్ రెడీ అయిపోయిందండి. 3 విజిల్లు పెట్టాం కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇంకా నీళ్ళు ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న నీళ్ళకి మనం పెట్టుకున్న బియ్యానికి అంత సరిపోయింది. 1కి 2 వేసుకుంటే సరిపోద్దండి వాటరు. 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాసు పెసరపప్పు, 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే రాగి జావ రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత మనం మజ్జిగ చిలుక్కొని అందులో వేసుకొని బాగా కలిపేసుకొని పలచగా చేసుకొని తాగేయచ్చండి. మనం బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకున్నట్లయితే బాగుంటుంది. అందుకని నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు రాగి జావ తీసుకున్నానండి. ఇంకా రేపటి టిఫిన్ కోసం నేనైతే ఇక్కడ జొన్న దోశలు చేద్దామని అనుకొని, జొన్నలు ఉన్నాయండి ఇంట్లో, వాటితో దోశలు చేద్దామని పిండి కోసమని నానబెడుతున్నాను. గ్లాస్తో 3 గ్లాసులు జొన్నలు వేసుకొని అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పు, అలాగే ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసి 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టేసుకోవాలండి. కనీసం నేను ఇప్పుడు పొద్దున 10 గంటలు అప్పుడు నానబెట్టాను, సాయంత్రం 7 వరకు అప్పుడు పిండి పట్టుకుంటాం కదా అనేసి.
మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రైస్ చేస్తున్నానండి. అలాగే ఈరోజు నేను టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పచ్చడి చేశాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి, వడియాలు, బెండకాయ తాలింపు, పెరుగు చేశానండి. ఈరోజైతే ఇదేను. నేను లంచ్ చేసేసాను. అదైతే మీకు చూపించలేదండి. తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత కొన్ని పాత్రలు ఉన్నాయి కదా, వాటినన్నిటినీ కడగాలి. అలాగే సాయంత్రం 4 అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను కాఫీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మిగిలిన గిన్నెలన్నీ తీసి కడిగేయాలని చెప్పి మిగిలిన రైస్ అవన్నీ తీసి వేరే దాంట్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి పిండిని మిక్సీలో వేసుకుందామని చెప్పి మళ్ళీ ఒకసారి కడిగానండి. కడిగేసి నీళ్లు వంపేసి ఇప్పుడైతే నేను దోసకి పిండి వేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుందండి. జొన్నలు చాలా హార్డ్గా ఉన్నాయి. కొంచెం మెదిగేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇలాగా పిండి అంతటిని మిక్సీలోనే వేసేసుకున్నానండి. తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇలాగా ఒకసారి పిండినంతా ఒకసారి గెంటితో కలిపేసుకొని నేను 2 భాగాలుగా చేశానండి. ఒక గిన్నెలోది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే పెట్టేస్తున్నాను. ఒక గిన్నెలోది మాత్రానికి పులియ పెడుతున్నానండి, ఫార్మేట్ చేస్తున్నాను. ఇది నైట్ అంతా బయటే ఉంచేస్తానండి. ఈ గిన్నెలోదైతే మరొక గిన్నెలో వేసిండేదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పులిసిన తర్వాత పెట్టినా కానీ పిండి అనేది పుల్లగా అయిపోద్దేమో అనేసి ఎక్కువ పులుపు అయితే తినమండి మేము. దోశలు అలాగా ఇడ్లీ పిండిలు పుల్లగా ఉంటే అస్సలు తినము. నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ కుర్మా చేశానండి. అంతేను, ఈరోజంతా ఈ విధంగా ఉండింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేనండి, ఈరోజంతా ఈ విధంగా అయితే గడిచింది. చూసారు కదా ఈరోజు నా డే వ్లాగ్ ఎలాగుందో. డైలీ రొటీన్ అలాగే ఉంటుంది. ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు తక్కువ ఉంటుంది, అలా ఉంటుంది అంతేను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.